తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీల అమలుపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 అమలు చేయగా మరో 2 అమలు కోసం ముహూర్తం ఖరారు చేసింది. 6 గ్యారంటీలోని 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఒక్కో కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను 27వ తేదీన ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే అందులో గృహలక్ష్మి అమలు నిబంధనలు కూడా ఖరారైనట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన గ్యారంటీల్లో గృహలక్ష్మి పథకం కీలకమైనది కాగా ఈ పథకం అమల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే వారు తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఈ పథకానికి సంబంధించిన నిబంధనలతో కూడా మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఇక దీని ఆధారంగా లబ్ధిదారులను అధికారులు గుర్తించి ప్రజలకు ఈ పథకాన్ని అందించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అర్హత గల కుటుంబం గత 3 ఏళ్లలో వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటూ దాని ఆధారంగానే వాటిని పరిగణలోకి తీసుకుని వాటిని లెక్క కట్టి ఆ మేరకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, తెల్ల రేషన్ కార్డుల ఆధారంగా ప్రభుత్వం 40 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది. ఇదే సమయంలో గత 3 ఏళ్ల కాలంలో లబ్ధిదారులు వినియోగించిన సిలిండర్ల సగటు ఆధారంగా ఏటా 3 నుంచి 5 సిలిండర్లకు ఈ పథకం వర్తించనున్నట్లు తెలిపారు. కాగా రాష్ట్రంలో మొత్తం 1,20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉజ్వల పథకం కింద ఇప్పటికే సుమారు 10 లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం నెలకు సుమారు 300 రూపాయలకు పైగా సబ్సిడీ అందిస్తుంది. అయితే ఇప్పుడు వీరిని కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పథకం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ మొత్తాన్ని వినియోగదారులు ఖాతాల్లో జమ చేసిన విధంగానే గృహలక్ష్మి పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు కూడా డీబీటీ పద్ధతిలో రియంబర్స్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని లెక్క కట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందజేస్తే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సిలిండర్ రీఫిల్ సమయంలో లబ్ధిదారులు డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత ఆయిల్ కంపెనీలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా డేటాబేస్ ప్రకారం 500 రూపాయలు పోను మిగిలిన మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ విధానాన్ని అమలు చేయాలంటే ప్రస్తుతం కర్ణాటకలో అమలు చేస్తున్న విధానం పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ సర్కార్ తెలిపింది. ఇక దీని ద్వారా ఆయిల్ కంపెనీలకు సిలిండర్ ఇచ్చే సమయంలోనూ ఇప్పుడున్న విధంగానే నగదు అందుతుందని తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంపిక చేసిన లబ్ధిదారులకు రియంబర్స్మెంట్ చేసే విధంగా నిర్ణయం అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక ఈ విషయంపైన అధికారికంగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదే కాదు, తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెలపై కష్టాలు తీర్చి వాళ్ళ కన్నీళ్లు దూడవడానికి సోనియా మహిళ దీపం పథకం ఇచ్చింది. 400 రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి 1200 రూపాయలు చేసారు సిలిండర్. అందుకే ఎన్నికలప్పుడు మాట ఇచ్చినాం, 500 రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం. రాబోయే వారం రోజుల్లో మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికీ కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి. అదేవిధంగా వ్యవసాయానికే ఉచిత కరెంటు కాదు, పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంటు ఇవ్వాలని, పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతోని 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం. వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.